శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో నిర్జంజన సిద్ధి అంటే నిధులు లంకె బిందెలు అంటూ ఉంటారు. పూర్వకాలంలో బ్యాంకులు లేవు కాబట్టి వాళ్ళు ధనరాశులని కుండలలో ఉంచి భూగర్భంలో దాచిపెడుతూ ఉండేవాళ్ళు. అదే వాళ్ళకి బ్యాంకు. వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఉంటారు వాటి రక్షణ కోసమని. హఠాత్తుగా చనిపోతే ఆ బిందెలు లోపలే ఉండిపోతాయి. అటువంటి వాటిని చూసి తీసుకునేటటువంటి వాళ్ళు ధనవంతులు అవ్వటం కోసం అలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ నిధిని సంపాదించుకునేటటువంటి దానికి కొన్ని మార్గాలు శాస్త్రం చెబుతున్నాయి. అంజనం పెట్టుకుని కనుక చూస్తే ఆ నిధి కనపడుతుంది. ఎక్కడ నిధి ఉన్నదో తెలుస్తుంది. దాన్ని నిర్జంజనము అంటారు. ఆ నిర్జంజనమునకు కూడా ఉపాయం చెప్పబడ్డది. నిర్జంజన సిద్ధి ఎట్లాగూ అనంటే విశాలాం కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్య విజయతే. అమ్మవారి యొక్క చూపులను వర్ణించారు. అమ్మా, నీ చూపులు ఉన్నాయే అవి విశాలమైనటువంటి విశాలానగర శోభని స్ఫురింపజేస్తున్నాయి. విశాల అనేటటువంటి నగరం పేరుతో వ్యవహరించటానికి అర్హముగా ఉన్నాయి. అట్లాగే కళ్యాణప్రదమైనటువంటివై నీ చూపులు కళ్యాణి అనేటటువంటి నగరనామంతో వ్యవహరింపబడటానికి అర్హంగా ఉన్నాయి. అట్లాగే చక్కటి కాంతి కలిగినటువంటి నల్ల కలువల చేత మార్కొన లేనటువంటివై అంటే ఎదిరించడానికి శక్యము కానివై అయోధ్య అనేటటువంటి నామమునకు అర్హమైనటువంటివిగా ఉన్నాయి. అట్లాగే అమృతధారలకి ఆధారమైనటువంటివై కృపాధార ఆధార ధారానగరాన్ని స్ఫురింపజేసేటటువంటివిగా ఉన్నాయి. కిమపి మధురమైనటువంటి అవ్యక్త మధురమైనటువంటి ఆ దృష్టులు మధురానగరాన్ని స్ఫురింపజేసేటటువంటివిగా ఉన్నాయి. లోపల వైశాల్యము కలిగి భోగభూమిగా ఉన్నటువంటి ఆ దృక్కులు భోగవతి అనేటటువంటి నగరాన్ని స్ఫురింపజేసేవిగా ఉన్నాయి. అలాగే ఆశ్రిత రక్షకములైనటువంటివి అవంతి నగరాన్ని ఇలా నగరముల సమూహాన్ని తెలియజేస్తూ విజయ సూచకంగా నీ నేత్ర దృష్టి ఉన్నది తల్లి అని చెప్పి ఈ శ్లోకాన్ని సమచతురస్ర త్రికోణ షట్కం అంటే అన్ని వైపులా కూడా త్రికోణాలు కలిగి మూడు కోణాలు కలిగినటువంటి ఆ త్రికోణాలని 4 వైపులా గీయాలి. అటువంటి దాన్ని చతుశూలయుక్తంగా 4 వైపులా శూలము ఉండేటటువంటి దానిగా మక అనేటటువంటి పద చతుష్టయం లోపల 4 కోణాలు దాన్ని మధ్యలో అటు ఇటుగా విభజిస్తే 4 త్రికోణాలు అవుతాయి. వాటిలో ఒక్కొక్క దాంట్లో మక అనేటటువంటి దాన్ని లిఖించాలి. ఇటువంటి యంత్రాన్ని సిద్ధం చేసుకుని పసుపు కొమ్ము మీద ఈ యంత్రాన్ని వ్రాయాలి. 25 రోజులు పూజ చేయాలి. చేస్తూ రోజు 1000 సార్లు చొప్పున పఠిస్తూ ఉండాలి. తర్వాత ఆ పసుపు కొమ్ముని నిప్పులలో కాల్చాలి. కాల్చి దాని నుండి వచ్చినటువంటి నూనె శ్రేష్టమైనటువంటి ఆ పసుపు కొమ్ముల నుంచి నూనె వస్తుంది. ఆ నూనె 15 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి పిల్లి కళ్ళు కలిగినటువంటి మామూలు కళ్ళవాళ్ళు చూడలేరు. నిర్జంజనాన్ని పిల్లి కళ్ళవాళ్ళు చూస్తారు అని చెప్పి కూడా శాస్త్రం చెబుతోంది. అటువంటి వాళ్ళ చేత 2 కళ్ళకి పూయించుకునేటట్లయితే వాళ్ళకి నిధి తెలుస్తుంది. అది నిర్జంజనంగా ఉపకరించి ఎక్కడ నిధి ఉన్నదో భూమిలో పాతపెట్టబడినటువంటి ఆ నిధులు తెలుస్తాయి అని చెప్పి చెప్పబడ్డది. కొందరు గోడలలో కూడా నిక్షిప్తం చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నా కూడా నిధిని చూసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ రకమైనటువంటి విధానాన్ని పాటిస్తే అని చెప్పి చెప్పబడ్డది. అలాగే ఈ యంత్రాన్ని పసుపు నూరి చేసినటువంటి పలక మీద రాసుకొని పై విధంగానే 25 రోజులు రోజు 1000 సార్లు చొప్పున దీన్ని పఠిస్తూ పూజించాలి.
ఆ పసుపుని అగ్నిలో వేసి దహించాలి. దహిస్తే వచ్చినటువంటి ఆ భస్మాన్ని నూనెతో కలిపి పై విధంగానే 15 ఏళ్ల వాళ్ళు, పిల్లి కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చేత కనుక కంటికి పూయించుకునేటట్లయితే నిధులు కనపడతాయి అని చెప్పబడ్డది. ఆ విధంగానే పసుపు కొమ్ముపై వ్రాసి 10 రోజులు పూజ చేసి 1000 సార్లు చొప్పున పఠిస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తూ పసుపు కొమ్ముని భస్మం చేసి దాన్ని నువ్వుల నూనెతో కలిపి దాన్ని కళ్ళకి పెట్టించుకోవటం. దాన్ని 25 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లి కళ్ళు కలిగిన ఆడవాళ్ళ చేత కళ్ళకి పెట్టించుకునేటట్లయితే నిధి కనపడుతుంది అని చెప్పబడ్డది. ఈ పూజ చేసే కాలంలో పెసరపప్పు వేసినటువంటి అన్నం అంటే పులగం నైవేద్యం పెట్టాలి, తేనె నైవేద్యం పెట్టాలి. ఆ విధంగా నిర్జంజన సిద్ధి ద్వారా నిధులు తెలుసుకుని సంపదలు పొందేటటువంటి వాళ్ళు పొందొచ్చు అని చెప్పి మార్గం చెప్పబడ్డది. స్వస్తి.